భార్య తిట్టిందని, భర్త కొట్టాడని, కాళ్ళకి పారాని ఆరకముందే, పెళ్ళికి తీసిన వీడియోలు, ఫోటోలు రాకముందే, చిన్న చిన్న విషయాలకు తగాదాలు పెట్టుకొని విడిపోతున్న ఈ సమాజంలో ఎన్నో జంటలను చూస్తూ ఉన్నాము. వాటికి భిన్నంగా భార్యకి గుడి కట్టిన మందుల ఈశ్వరనారాయణ టీచర్ ఎక్కడో లేరు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురంలో భార్యపై ప్రేమతో గుడి కట్టారు. అలాగే ఆ సమాధి దగ్గరికి రోజు వెళుతూ ఆ సమాధిని దర్శించుకుంటూ వస్తూ ఉండేవారు. అతనికి ఇప్పుడు 90 సంవత్సరాలు వయస్సు పైబడడం వల్ల ఈ మధ్యకాలంలో ఆ సమాధి దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. అతన్ని ఒక టైంలో మేము కలిసి అడిగాము, నా భార్య అంటే నాకు చాలా అభిమానం, నేను సమాధి కట్టించాను. అలాగే నాకు 4 కుమార్తెలు, నా 4 కుమార్తెలకు కూడా నేను అడిగాను, అమ్మా నేను కాలం చేసిన తర్వాత మీ అమ్మ పక్కనే నాకు కూడా సమాధి కట్టాలి అని చెప్పి 4 కుమార్తెల దగ్గర అతను మాట తీసుకున్నారు. అలాగే కుమార్తెలు కూడా సరే నాన్న అలాగే చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేము వెళ్ళే టైంకి ఆ 2వ కుమార్తె ఉన్నారు. అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 4 కుమార్తెలు వివాహమయ్యి అందరూ సెటిల్ అయ్యారు. నిజంగా చిన్న చిన్న విషయాలకు విడిపోతున్న ఈ సమాజంలో ఇంత అభిమానంతో గుడి కట్టడం అంటే మాటలు కాదు. అటువంటి అనుబంధాలు భార్యాభర్తల మధ్య కొనసాగాలని, ఎవరు కూడా విడిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.